జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదంపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. పుల్వామా జిల్లాలో ఈ రోజు చేపట్టిన ఓ కీలక ఆపరేషన్లో ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడైన డాక్టర్ ఉమర్ నబీకి చెందిన ఇంటిని పేలుడు పదార్థంతో ధ్వంసం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ ఇల్లు అడ్డాగా మారిందన్న పక్కా సమాచారంతో భద్రతా ఏజెన్సీలు ఈ కఠిన చర్యను తీసుకున్నాయి. పుల్వామాకు చెందిన ఉమర్ నబీ గతంలో ఢిల్లీలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ప్రధాన సూత్రధారి. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడు కాశ్మీర్ లోయలో ఉగ్రవాద నెట్వర్క్ను నడుపుతున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అతడి ఇంటిని ఉగ్రవాద ఆశ్రయం కోసం ఆయుధాలు దాచేందుకు ఉపయోగించినట్లు నిర్ధారించుకున్న తరువాత భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ను చేపట్టాయి. ఈ ఆపరేషన్ కోసం ముందుగా ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకొని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించి పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశాయి. అనంతరం నియంత్రిత పేలుడు పదార్థాలను ఉపయోగించి ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆపరేషన్ను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో కాశ్మీర్లోని ఉగ్రవాద శ్రేణులకు గట్టి హెచ్చరిక పంపినట్లయిందని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఉగ్రవాదులకు వారికి సహకరిస్తున్న వారికి ఇకపై స్థానం లేదని స్పష్టం చేసేందుకే ఇలాంటి చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. ఈ కూల్చివేత అనంతరం పుల్వామా జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు.